అనేది ఒక కైండ్ ఆఫ్ వీళ్ళు బాగా నేర్చిన ఆర్టిస్టులు అనవచ్చు వీళ్ళకి. ఇరు పార్టీలు బీజేపీ కానివ్వండి, ఇటు బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీకి ఎలాంటి ఎమోషన్స్ లేవు. తెలుగు ప్రజల సెంటిమెంట్స్ పట్ల కానివ్వండి, వాళ్ళ ఎమోషన్ల పట్ల కానివ్వండి, ఎలాంటి ప్రేమ, ఎలాంటి ఆప్యాయత ఎమోషన్ లేకుండానే డెవలప్మెంట్ చేస్తారండి. ఎమోషన్ లేకపోయింది ప్రైవేటీకరణ 2 నెలల చూసుకుంటే తెలుగు ప్రజల కోసం ఎన్నో చేయాలని ఉద్దేశంతో వందే మాతరం ఎక్స్ప్రెస్ స్టార్ట్ చేయడం. ఒకసారి ఆయన వర్షన్ విన్న తర్వాత 7,500 కోట్లతో నిన్న మనం 5,000 కోసం మనతో ఒకసారి అందరు గెస్ట్లను ఒకసారి మాట్లాడిన తర్వాత వర్షన్ మాట్లాడదాం అన్న. ఇప్పుడు కొంచెం విపక్షాలని మీ గురించి మాట్లాడుతూ ఉంటే వినే ఓపిక పెట్టుకోండి అన్న. రేపు ప్రజా సమస్యలు ఇది ఓ పెద్ద ప్రజా సమస్య. ఇప్పుడు ప్రజా సమస్య ఎట్లా అంటే సెంట్రల్ లెవెల్లో మోడీకి ఎలాంటి ఎమోషన్స్ కనెక్టివిటీ లేదు తెలుగు ప్రజల పట్ల. అందుకే ఈరోజు స్టీల్ ప్లాంట్ని ఎంతో పోరాడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ అండి. ఉక్కుల ఆంధ్రుల హక్కు, వైజాగ్ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నది నినాదము అప్పట్లో మా కాంగ్రెస్ కార్యకర్తలే, కాంగ్రెస్ లీడర్లే దానికి మూవ్మెంట్గా చేసి దాన్ని సాధించుకున్నారు. రెస్పెక్టెడ్ ఇందిరాగాంధీ గారు 1973లో అది అలాకేట్ చేశారు. తర్వాత ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు దానికి ప్రొడక్షన్ స్టీల్ ప్రొడక్షన్ కెపాసిటీ పెంచారు. మన్మోహన్ సింగ్ గారు పెంచారు. 3.6 మిలియన్ టన్ నుంచి ఈరోజు 6.3 మిలియన్ టన్ ప్రొడక్షన్ వాల్యూ పెంచింది స్టీల్ ప్లాంట్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ పెంచింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఎందుకంటే ఇక్కడ డిజైర్, లోకల్ పీపుల్ డిజైర్ ఉంది కాంగ్రెస్ పార్టీ. అది ఆలోచించి వాళ్ళకి కావాల్సినవి ఇచ్చింది. ఈ రోజు మోడీ దానికి అమ్ముకోవడానికి సిద్ధమయ్యాడు. మినీ రత్న నుంచి మహారత్న చేసాం, మహారత్న నుంచి ఈరోజు ఏం చేసామన్నా నవరత్న చేసాం. మీకు అమ్ముకోవడానికి కాదు, బీజేపీకి అమ్ముకోవడానికి కాదు. ఇప్పుడు ఇంకోటి ఇందాక అన్నారు, ఏమని అన్నగారే అన్నారు, బీఆర్ఎస్ పార్టీకి ప్రజల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదు, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి, ఇక్కడ లీకులు అవుతూ ఉంటే రాజకీయాలు చేస్తూ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ లబ్ధి కోసం అని మన బీజేపీ అన్నగారే అన్నారు. అలాంటప్పుడు అసలు బీఆర్ఎస్ అనేది ఇక్కడ లోకల్ పీపుల్, తెలంగాణ పీపుల్ కానివ్వండి, అటు సైడ్ ఆంధ్ర ప్రజల్ని కానివ్వండి, తెలంగాణ ప్రజానికానికి ఆంధ్ర ప్రజానికానికి అసలు ఏ ముఖం చూపించుకొని బీఆర్ఎస్ పార్టీ స్టీల్ ప్లాంట్కి వెళ్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అన్నగారు అన్నారు వాళ్ళ ఏది పొలిటికల్ గెయిన్ కోసం వెళ్తున్నారు అని. నిజంగా పొలిటికల్ గెయిన్ కోసం మెయిన్ ఇష్యూ ఏదైతే ఉందో 30 లక్షల అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరిదైతే పేపర్ లీక్ అయిందో వాళ్ళకి దిక్కుతోచని స్థితిలో తోసేసి బండి సంజయ్ గారి అరెస్ట్ అని, ఆయనకు అరెస్ట్ చేయలేదు మళ్ళీ బయట ఉన్నారు. ఆయన కవిత గారి అరెస్ట్ అని ఆమెకు అరెస్ట్ చేయలేదు మళ్ళీ బయట ఉంది ఆమె. ఇప్పుడు కొత్త నాటకానికి తెరదీశారు. ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ మన బయ్యారం ఉంది, మనకు దానికి పోరాడి తెచ్చుకోండి. లేదబ్బా ఇవన్నీ కాదు ప్రణయ్ అన్న. నాకు బీఆర్ఎస్ అన్న గారి ప్యానెల్లో ఉంటే వాళ్ళకు కూడా ఒక క్వశ్చన్ ఏంటంటే, మనది షుగర్ ఫ్యాక్టరీ ఉండే బోధన్లో, దాన్ని ఏం చేసిరన్న, దాన్ని కాపాడుకోవాల్సింది. మీరు అంటున్నారుగా ప్రైవేటీకరణకు వ్యతిరేకం మీరని. మన దగ్గర ఐడిబిఎల్ ఉండే, షుగర్ కేన్ ఫ్యాక్టరీ ఉండే, అవి పట్ల లేని ప్రేమ మీకు సడన్ గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పైన వచ్చిందా? అంటే ఈ ఎపిసోడ్ చెప్తున్నా నేను, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనే ఎపిసోడ్ ఆంధ్ర ప్రజలకు మేము ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉన్నాం, మీకు తోడు ఉంటది బీఆర్ఎస్ పార్టీ అని. నిజంగా టీఆర్ఎస్ పార్టీ పోరాడి సాధించుకున్న తెలంగాణ కోసం పోరాడింది, కానీ రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఈరోజు బీఆర్ఎస్ మారింది. అంటే దాని ఎసెన్సే మారిపోయింది. ఇప్పుడు అది హై లెవెల్ రాజకీయాలే చేస్తుంది. ఇక్కడ ప్రజల కనెక్టివిటీతో సంబంధం లేదు దానికి, బీజేపీకి కూడా లేదు. వాళ్ళ ఎమోషన్, వాళ్ళు క్లియర్ కట్ మైండ్ సెట్లో ఉన్నారు. ఎన్ని పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ ఉన్నా అవన్నిటిని ప్రైవేటైజ్ చేయాలని మోడీ గవర్నమెంట్ చూస్తుంది. ఇక్కడ ఏ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నా చీప్ ధరకి వాళ్ళకి కావాల్సిన ప్రజలకే అమ్మకానికి బీఆర్ఎస్ పార్టీ ఉంది. వీళ్ళెళ్ళి ఇప్పుడు చలో అన్న ఒక రకంగా స్టీల్ ప్లాంట్ కి వీళ్ళు ప్రైవేటీకరణ అగేనెస్ట్ గా వెళ్ళారు. వీళ్ళు కొనరనా? ఒకవేళ కొన్నా వీళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్ కన్నా ఇంకా వర్స్టే చేస్తారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని, కానీ రన్ చేయలేరు. వీళ్ళు ఎట్టకేలకి ఓట్ బ్యాంక్ వాళ్ళ పార్టీని పెంచుకోవడానికి, ఎల్లప్పుడు పవర్ లో ఉండడానికే చేస్తున్న గేమ్ ఇది. ప్రజలు ఏంటి అండర్స్టాండింగ్ వచ్చేసారు. తెలంగాణ సమాజంగా అయితే అండర్స్టాండ్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మంచి కోసం పనులు చేస్తుందా లేదా అన్నది వాళ్ళకు ఆ క్లారిటీ వచ్చింది. బీజేపీ అనేది వీళ్ళు బీజేపీని అపోజిట్ చూపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తూ ఉంటారంటే, అంతా మోడీ పరిపాలనలో డెవలప్మెంట్ కి అగెనెస్ట్ అని చూపిస్తూ ఉంటారు బీఆర్ఎస్ వాళ్ళు. అదో వాళ్ళు
వీళ్ళిద్దరు కొట్లాడడం వల్ల ఓ ఫాల్స్ ఫైట్ లో ఉండడం వల్ల మెయిన్ మీడ్ స్ట్రీమ్ లో వీళ్ళు ఉండేసరికి రియాలిటీ గ్రౌండ్ లెవెల్లో కనెక్టివిటీ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ని తొక్కడానికే ఈ నాటకాలు వేస్తూ ఉంటారు, మెయిన్ స్ట్రీమ్ లో ఉండడానికే తప్ప. ఒక్కసారి మనం అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతది కూడా వర్షన్ వినేటువంటి ప్రయత్నం చేద్దాం. సో వాళ్ళ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా అన్ని పార్టీలు పనిచేస్తున్నాయి. బట్ కీలకంగా కూడా టీఆర్ఎస్ పార్టీ అప్పుడు కొంత ఉద్యమాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. సో